పాండవుల గురించి చర్చిద్దామా? ధర్మాన్ని తెలుసుకుని ఆచరించడానికి. ఇప్పుడు వాళ్ళేమో మాట ఇచ్చి ఇరుక్కున్నారు, వాళ్ళని చుట్టుకుంది. మరి పాండవులు ఎందుకు ధైర్యంగా ముందుకెళ్లారు? మరి కృష్ణ భగవానులు ఎందుకు వాళ్ళని నడిపించారు? వాళ్ళని నడపలేదు, వీళ్ళు నడిచారు కాబట్టి నడిపాడు. ఓకే, వీళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నడిపించబడ్డారు. కరెక్ట్. లేకపోతే వీళ్ళు తప్పులు చేయలేదా? వీళ్ళు తప్పులు చేశారు, వీళ్ళు ఎన్నో తప్పులు చేశారు. ఓకే, తప్పులనే సహజమండి. కాకపోతే ఫైనల్ గా నువ్వు ఏది ఎంచుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ నీకు అంతే. ఏ ఇంటెన్షన్ తో ఆ పని చేసినావు? నీ ఇంటెన్షన్ వల్ల 10 మందికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ ఇంటెన్షన్ మంచిదే. ఓకే, సో ఆ ఇంటెన్షన్, నీ నాలెడ్జ్ అండ్ చైతన్యం ఇవన్నీ కలిసి వస్తాయి. సో అందుకు ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు చాయిసెస్ ఉంటాయి, ప్రతి మనిషికి ఒక చాయిస్ ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాష్గా అన్నప్పుడు నాకు జ్ఞానం 2 ఉంటాయి. అయితే నేను రియాక్ట్ అవ్వాలి, ఏది పాజిటివా నెగిటివా? నేను రెండిట్లో ఏదైనా రియాక్ట్ అవ్వచ్చు. ఎనీ చాయిస్ తీసుకోవచ్చు. ప్రపంచంలో ఏం జరిగినా సరే దెర్ ఇస్ 2 చాయిసెస్. ఒకటి, నేను నెగిటివ్గా రియాక్ట్ అయ్యి మిమ్మల్ని కడిగేయడం, పాజిటివ్ రియాక్ట్ అయ్యి మిమ్మల్ని పక్కనకి వెళ్ళిపోవడం, లేదా న్యూట్రల్గా ఉండడం, అది వేరే విషయం. సో ఏదో విధంగా తీసుకోవచ్చు, కానీ తీసుకునే ఎక్కడ స్టాండ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. మీ యొక్క చైతన్యానికి అది సూచిక. మీరు ఒకసారి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, ఒకసారి రియాక్ట్ కాకుండా ఉండాల్సి వస్తుంది, ఒకసారి న్యూట్రల్గా ఉండాల్సి వస్తుంది. సో ఎలాంటి పత్రికను చూస్తే కామన్ సెన్స్, దీన్ని ఒక కామన్ సెన్స్ అంటారు. అల్టిమేట్ అండి, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ కామన్ సెన్స్. అల్టిమేట్ కామన్ సెన్స్. మామూలు రియాక్ట్ అవ్వాలో అవుతారు, ఇప్పుడు న్యూట్రల్ గా ఉండాలో ఉంటారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అది వర్ణించడానికి వీలు ఉండదండి. ఇన్ని ఇన్సిడెంట్స్ చూశాను నా లైఫ్ లో, అయితే అద్భుతాలే అవన్నీ. సో ఇక్కడ కెమెరా ముందు కాకుండా అంటే అన్ని డిస్కస్ చేయడానికి ఈ రోజు ఆ సందర్భం కాదు కాబట్టి, సో అల్టిమేట్ అండి మేము ఎదురు చూసేవాళ్ళం ఈ సిచ్యువేషన్లో పత్రికారు ఎలా రియాక్ట్ అవుతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకాకుళంలో మా ఫ్రెండ్స్ అందరూ పత్రికారికి క్లాస్ అరేంజ్ చేశారు. శ్రీకాకుళం నుంచి నక్సలైట్ ఏరియా కదా. సో అక్కడ ఏంటంటే ఎవరైతే నక్సలైట్ వాళ్ళని డిఫెన్స్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, కరెక్ట్, ఎన్కౌంటర్ చేయడానికి ఆయన. సో ఆల్రెడీ చాలా మంది చనిపోయారు. సో ఆయన పాజిటివ్ కోసం అక్కడ ఉన్నాడు, మా కోపిస్టి. సో ప్రోగ్రామ్ తీసుకుని వచ్చిన తర్వాత ఆయన హెడ్గా, అంటే ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచారు. పత్రి గారు పక్కన కూర్చున్నారు అనమాట. సో ఆయనకి ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఆయనకి పట్టుదల అలాగే పౌరుషం చాలా ఎక్కువ. ఎందుకంటే అది గవర్నమెంట్ నియమించిన మామూలు ఆఫీసర్, చాలా పెద్ద ఆఫీసర్ కదండి. సో మామూలుగానే ఎక్కువ ఉంటుంది. సో అందరూ ఒక 2000 మంది ఉంటారు అందరూ ప్రోగ్రామ్ మధ్యలో. సో ఆయన వచ్చారు, కళ్ళజోడు పెట్టుకున్నారు ఆయన. సో పత్రి సార్ ఏంటో ఫ్లూట్ వాయించి కళ్ళజోడు తీసేయండి సార్ అన్నాడు. ఫ్లూట్ వాయించారు, కళ్ళజోడు సార్, కళ్ళజోడు ఎందుకు తీసేయాలి సార్ అన్నాడు. ఊరి కళ్ళు మూసిన తర్వాత కళ్ళజోడితో ఏం పని, ఈ మాత్రం కూడా కామన్ సెన్స్, ఎవరా నీకు ఐపీఎస్ ఇచ్చాడు? మా గుండెల్లో రాయి చేసి పిలిస్తే ఆయన అంటే అందరికి టెర్రర్ అండి. ఈయన వచ్చి దడ అందరి ముందు మళ్ళా ఇంతమందికి ఈయన భయం, ఈయనకి టెర్రర్ చూపిస్తుంటే మా పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. గజ ఆ సార్ వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు మమ్మల్ని ఆడుకున్నారు. కానీ ఆయనతో ఉన్నప్పుడు కామన్ సెన్స్ ఎంత పీక్ లెవెల్ అంటే కట్టెఫ్ లాగా ఉంటుంది. అది హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి చాలా. సో ఎందుకంటే అంత అరేంజ్ చేసి ఆయన ముందు ఏం జరుగుతుందో, ఈయన పరిస్థితి ఆయన సైలెంట్ అయిపోయాడండి. పదవిలో ఉన్నారని మనం ఇంటెలెక్చువల్ అంటే బయట చూస్తాం, అది ఆత్మతో అనుసంధానమైన ఇంటెలెక్ట్ ఇట్లుంటది. అది అసలు ఆయనతో పాటు ఉంటే కామన్ సెన్స్ మామూలు కాదు, టన్నులు వస్తుంది అనమాట. అది ఆయన నేర్పించేది కాదు, ఆయన చుట్టూ ఉంటే చాలు వైఫై లాగా వస్తుంది ఆటోమేటిక్ గా. అది భరించడం చాలా, ఒక్కసారి అది ఫేస్ చేసిన తర్వాత ఇంకోసారి మీరు తప్పు మాట్లాడడానికి ఛాన్సే లేదు.